కాగితాలు ఎక్కడేనానమ్మా? ఏం కాగితాలు బిడ్డ? కాగితాలు ఎక్కడి? ఏం కాగితాలు అంటాను? ఈ కాగితాలు ఏందో తెలియదా నీకు? తెలియదు బిడ్డ నాకు. ఇంట్లో ఎక్కడి మరి? ఏమో నాకేమరిక. మనకు ఎంత భూమి ఉన్నది? నాకు తెలియనే తెలియదు. తెలియదు అన్నకే. ఇందులో ఉన్న 10 ఎకరాలు ఎక్కడి మరి? ఎక్కడి? నాకు ఎరకలేదు బిడ్డ, నాకు తెలియదు. మనకు దేశ కాడ భూమి లేదా? ఉండే ఉండే. మరి ఉంటే అది నీ పేరు మీద ఉండాలి. ఆ సూరవ్వ పేరు మీద ఉన్నదే. సూరవ్వ ఎవతి? అదంత పెద్ద కథ బిడ్డ, అదంతా నీకెందుకు? చెప్పి సావే. సూరమ్మ ఎవతి అసలు? ఎవతి అంటానవా? అక్కడ మీ తాత బొగ్గుబాయి పని చేయంగా దాన్ని పూడుకొని పెళ్లి చేసుకున్నాడు. వాడు పెళ్లి చేసుకుంటాడు, నువ్వేం చేసినావు? గడ్డి వీకినావానే? ఓ అది ఎక్కడ నెగులని ఇచ్చింది బిడ్డ? నిన్ను నీ అయ్యను నీ అవ్వని పట్టుకొని ఇటు వచ్చిన నెగులని ఇయకనే. సరే నానమ్మ, వాళ్ళు ఏడుంటారు ఇప్పుడు? దేశపల్లెకనే ఉంటారా? నేను ఇప్పుడు ఆ ఊరికి పోయి మన 10 ఎకరాలు మనకి ఏ విధంగా రావాలనో ఆ విధంగా తీసుకొని వస్తాడికి పోయి. అది బిడ్డ బాంచనుగా పని అయితే చేయకు. అక్కడ అంతా తిక్కలోళ్ళు. వాడు ఏం చేసేది తెలియదు బిడ్డ. బాంచని కాలు మొక్కుతా. నేను పోనని నావిన చేయి పెట్టి ఒట్టేయి. నేను పోతా, నీ మాట అసలేనా? నీ దండం పెడతా బిడ్డ. నావిన ఒట్టే నువ్వు పోతే నీ కాలు మొక్కుతా. అద్దు ఆ ఊరికైతే పోకు బాంచను. సరే నానమ్మ, ఒట్టేసుకున్నావు కదా. వాళ్ళైతే మన బంధువులే కదా. ఆ బంధువులు ఏ విధంగా ఉన్నారు, ఎట్లున్నారు అని నేను పోయి మందలిచ్చేస్తా వాళ్ళని. సరేగా, నువ్వు పోయి మళ్ళీ ఎంబడే రావాలి బాంచను. సరే ఓకే, పోయిరా. నేనేమన్నా పిచ్చని అనుకుంటానా అని ముసల్దానా? నేను పోయేది మందలు ఇవ్వడానికి కాదు, మన 10 ఎకరాలు ఏదో మనం దక్కించుకోవడానికే. అది దక్కించుకునే దాకా నేను నిద్రపోను. నేను కట్టమల్లి మనం అనే కదా దక్కించుకోకపోతే. ఏంది బిడ్డ, ఎందుకు రమ్మన్నాను? ఏమో మావయ్య, 10 రోజుల సందసలు ఓడి ఎత్తాడు. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతాడు. ఒకసారి ఆయన చూడు. ఏమనిపిస్తుంది బిడ్డ? ఏమనిపిస్తుంది నీకు? తాగుతే అవుతుందా? ఏంటిది మోర మాటలు? దగ్గర ఇటు పెట్టు. డాక్టర్ నువ్వా నేనా? ఎటు పెట్టుకుంటాను? ఇటు గట్టు ఉంటుందా? గుండె ఏడవాడితే అన్నే ఉంటుందా? ఇటు కొట్టుకుంటుంది అప్పుడప్పుడు. ఇంకా వెనుక చూస్తావా? వెనుకుంటుందా గుండె? అరే చెప్పేది చెయ్యి. డాక్టర్లు అన్నప్పుడు అన్ని చూస్తారు. నీకేమైతుంది? ఎందుకు లేస్తాను? ఏమిటికి లేస్తాను? ఎందుకు అట్లా పరిశ్రమ చెప్తాను? ఏమైంది మామయ్య? ఎట్లయింది? అరే ఈ పిచ్చి గిట్ల వేసిందా? అసలు గిట్లెట్లయింది? ఎన్ని రోజులు ఎట్లా? కాబట్టి 10 రోజులు అవుతుంది. ఇగో ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతాడు. మతి మరపు తయారైంది ఈయనకు. కావచ్చు. నీ అవ్వ మేమన్నా నీకవన్నా మతి మరపు వచ్చింది, యాదుకుంటలేదంటే గిన్నె దగ్గర చూస్తే నయమవుతుందా? ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ పోవాలి కానీ అక్కడైతే స్కానింగ్లు ఉంటాయి, ఎక్స్రేలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆడ చూంచాలి కానీ ఏమన్నా తీసుకొచ్చి గిన్నె చూస్తుంది. ఇది ఇదైతే గుర్తుంటుందా? పెద్ద పెద్ద స్కానింగ్లు ఉంటాయి, ఎక్స్రేలు ఉంటాయి. నేను డాక్టర్ అనుకుంటున్నావా ఏంది? పనికిరాని అన్ని ఉంటాయి. పనికొచ్చేది అయితే మళ్ళీ మర్చిపోతాడు. సరే ఇగో స్వాగతం, నేను గోళీలు ఇస్తా, ఒక 4 రోజులు వాడి చూడు. ఏం చేయాలో మొన్న కైకిలు పోయేటప్పుడు నీళ్లు పెట్టిన హీటర్స్ ఇచ్చేసిన. బంద్ చేయ ఒక 10 నిమిషాలకు నేను కైకిలు పోతున్నా అని చెప్పిన. ఓ భగవంతా, ఫ్యాన్ స్విచ్ బంద్ చేసిండట, హీటర్ స్విచ్ బంద్ చేయలే. వచ్చే వరకు హీటర్ ముద్దకచ్చి ఎర్ర ఇట్లా అయింది. స్విచ్ బంద్ చేయమన్నది, స్విచ్ బంద్ చేసిన. ఏం స్విచ్ బంద్ చేయమన్నా నిన్ను? హీటర్ అని చెప్పినావానే? స్విచ్ బంద్ చేయని చెప్పినావు, ఫ్యాన్ స్విచ్ బంద్ చేసిన. నువ్వా హీటర్ స్విచ్ బంద్ చేయన్న? నీళ్ళు కాయినాయి. అన్ని చెప్పాలనా? నీ ముఖంలో నీకేం పుట్టింది? నన్ను ఎందుకు గుర్తున్నావు? అన్ని చెప్పాలనా? ఆగు, మీరు ఇప్పుడు ఏం గొడవ పడకుండా ఇక్కడ తలగమాసనం చేసుకున్నాను. ఇంకా చెప్పు, అన్ని చెప్పు. నువ్వు వేసే చక్కనే ఉంది కానీ నేను చెప్తేనే వచ్చిందా? ఏ సార్లు ఎందుకు వస్తాను? ముతకోలు ఎవడు వేసుకోవాలి అవన్నీ? నువ్వు వేసుకోవాలి. ఈమె కూడా అయిపోయినా కొన్ని. నాకెందుకు? నాకేం పుట్టింది? మంచిగానే పాడైనా. రజనీ, ఇప్పటి మందం కొన్ని ఇస్తాను టాబ్లెట్స్. అవి ఇవి ఒక 2 రోజులు వాడుచాడు. మంచి యాంటీబయాటిక్ రాసిన, తక్కువ అవుతుంది. ఒకవేళ కనుక తగ్గకపోతే చూద్దాం. ఈ గోళీలు వాడిన తర్వాత మళ్ళీ ఎట్లుంటో చూసి తగ్గపోతే కనుక హన్మకొండకు రెఫరెన్స్ రాసి పంపిద్దాం. అసలు ఇట్లా ఎందుకు చెప్తాడు ఏమో, నాకు ఏం అర్థమైతే లేదే. మైండ్ పని చేస్తలేదు మామయ్య. నీకా? నేను ఎవరు తెలుసా? అంటే నేనేమన్నా పిచ్చోని అనుకుంటా అనేది గాయంత గుర్తుంటలేదా నాకు?
ఇప్పుడు మనది ఏ ఊరు? మనూరే పేరు శంతల్ బ్రో. నా పేరు కాదు, మన ఊరు పేరేంటిది? అరే నువ్వు నాకేమైనా పిచ్చిలేసిందానే? ఓ మనది ఎవరు, మన ఊరు గుర్తులేదా నాకు? దేశపల్లె. మరి ఇంకేం మంచిగా గుర్తుంటుంది కదా. ఇప్పుడు ఉంటది, ఇంకా గడిచేపటికి మళ్ళీ ఏం ముచ్చట ఉంటుందో తెలియదు. సరే సరే ఓకే. నాకు డబ్బులు ఇస్తారా? పైసలానే పంపిత పోయి ఇప్పుడు లేవు. సరే నీ ఆ టీవీ అనుకున్నాయి పో. గిసొంటి అన్ని గుర్తుంటాయి, చెప్పినవి అయితే గుర్తుంటాయి. టీవీ అనుకున్నాయి, అండ్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. తెత్త కూసోయే. బాబాయ్ నా పిల్లానికి ఏదన్నా మందు ఉంటే చూడు రాదే. ఎందుకురా? ఏం చెప్పమంటే నాకు గాసారం పాడుగాను, దేంతో పడితే దాంతో నెత్తి వీకలు పట్ట చంపుతుంది అది. నిన్న ఎందుకు కొడుతుంది బిడ్డ? ఏం చెప్పమంటే ఒకరోజు ఏమైంది తెలుసానే, చపాతీలు చేసింది, అదంతా మాడగొట్టింది. ఈ చపాతీలు ఎందుకు మాడినాయి అంటే ఏం చేసింది, ఆ లాటే కోలు ఉంటుంది చూడు, కోలు అందుకొని చంపుతే నెత్తి వీకలు జిమ్ అనేది. ఇంకొక రోజు తొక్కు నూరుతాంది. నూరుతా అంటే నేను అడిగి పోయినా, నా శైలిలో తనకి తొక్కు నూరు రాదు, దున్నపతి లెక్క కూర్చుంటాను అని నన్ను తిట్టింది. చల్ నువ్వు గట్ట తిరుగుతాను ఏందే, నేను నూరు అని నేను అన్నాకి ఏం చేసింది, ఆ రోకలు ఉంటాయి కదా, రోకలకి ఇట్లా రుబ్బేది ఏంటిదే, రోకలి అది అందుకొని నెత్తివికలు చంపితే చిన్నగా రక్తం వెళ్ళింది. ఆయన పెట్టుకున్నా మానింది. ఇక సరే అని అదంతా అయిపోయిందా. అప్పటిదాకా మంచిగా ఉండే, తర్వాత ఒక రోజు తాగొచ్చిండే. ఆ తాగుడు మీద మనోయ్య తాగొచ్చినాక తాగినట్టు ఉండాలి నా లోపల, అది లోపల ఉన్నా కూడా నన్ను వాడనీయలేదు. ఇక కథం బయటికి వచ్చింది. బయటకు అక్కినాక ఏం చేసింది, బయటికి నెట్టేసి నన్ను గిప్పర గోడకేసి గుద్దింది తలకాయ. ఇక అప్పటి నుండి ఒక్కొక్కసారి గిర్రం తిరుగుతాను తలకాయ, ఒక్కొక్కసారి ఆదుకుంటలేదు. జర ఎట్లా చేసి దానికి ఏదన్నా ఒక మంది రాయే. నవ్వుతానా నీకు నేను చెప్తా అంటే? ఇలా నవ్వు రాకపోతే ఏమన్నారా? పిల్లలు కొట్టే ముచ్చట చెప్పుకుంటారా ఎవరికన్నా బయటికి? ఇంకా నన్ను కొడుతున్నా చెప్తాను వీడు, బుద్ధి లేకపోతే. కానీ చిన్నమ్మ నన్ను కొడతలేనుకుంటావా? రోజు కొడతాను నేను చిన్నమ్మ. ఎవరికన్నా చెప్పుకున్నాను రా. పిల్లలు కొట్టకుండా ఉండాలంటే మాయో మంత్రం వేసి వాళ్ళని కూల్ చేస్తే కొట్టకుండా ఉంటారు. మరి మాయా మంత్రం తెలిసిన నువ్వే నువ్వు, మరి చిన్నమ్మ నిన్నెందుకు కొడుతుంది? ఆ మాయా మంత్రం చిన్నమ్మకు వాడచ్చు కదా నువ్వు. బుద్ధి తక్కువ గాడిది. నేను మాయా మంత్రం తెలియకముందు చిన్న మంత్రం దెబ్బలు పడ్డా, ఇప్పుడు తెలుసుకున్నా కొడతలేదు. అది కోపంగా ఉన్నానుకో, నేను చిన్న ఒక మంత్రం ఎత్తాను, స్కూల్ అయిపోతుంది. అబ్బా ఎట్లనే చేసి నాకు కూడా నేర్పియరాదు ఆ మంత్రం ఏదో. మంచిగా బిడ్డ చెప్తానా. పిల్లలు కోపానికి వచ్చినప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు అనాలే, నీ మనసు చాలా మంచిది అనాలే, నువ్వు దొడుకున్న అదృష్టం అనాలే, నువ్వు లేకపోతే చచ్చిపోతా అనాలే. ఇంక 4 మంత్రాలు వేసినావు అనుకో, వాళ్ళు కూల్ అయిపోతారు, మళ్ళీ కొట్టారు. ఇక అరే ఇదేదో మంచిగా ఉన్నది మామ నువ్వు చెప్పింది, కానీ ఇది పాడు చేయ నేను మర్చిపోతా కాదు మామ. మళ్ళా మామని కాదురా, బాబాయ్ రా. సారీ బాబాయ్, మళ్ళీ నేను మర్చిపోతా. ఇట్లనే నీకు పెద్ద గండమే వచ్చింది కదరా, నీకు మధ్య మరపుగా ఉండే. మరి ఎట్లా ఎట్లా గుర్తు పెట్టుకుంటావు మరి నువ్వు? ఇట్లనే చెప్పే నువ్వే. సరే ఇగో పని చేయి బిడ్డ, నువ్వు ఒక పేపర్ రాసిస్తా, ఆ పేపర్ దగ్గర పెట్టుకో. కోడలు కోపానికి వచ్చినప్పుడు వాటిని చదువుకో, కొత్త కోడలు కూల్ అయిపోతుంది. అరే ఇదేదో మంచిగా ఉన్నది, కానీ నువ్వు రాసిచ్చింది కూడా మర్చిపోతే ఎట్లనే? అది ఏడ పెడతాను ఎన్నో గుర్తుండదు మళ్ళా. నీకు అన్ని మాకు గుర్తు చేయాలి. ఇక ఒక పని చెయ్యి, నేను రాసిచ్చిన పేపర్ను మడత పెట్టి నువ్వు జేబులో పెట్టుకొని తిరగాలి ఎప్పటికీ. గజనీ సినిమాలో వాడు ఫోటోలు జేబులు పెట్టుకుంటూ చూడు, అవి గట్ల నువ్వు జేబులు పెట్టుకొని తిరుగు. చిరంజీవి సినిమా. చిరంజీవి ఏం కదా, నాది నాది కాదా? అయితే వెంకటేష్ది కావచ్చు, ఇంకా సంక్రాంతికి. అయ్యా వెంకటేష్ కూడా కాదురా, గజనీలా సూర్య రా, సూర్య. ఎవరైతే సూర్యుడు ప్రభాస్. శంకర భగవంత ఇంట్లోవా? ఆ పైసలు పెట్టుకురా, నేను పోతా. అది రాకముందు రాసి జేబుల్లో పెట్టుకుంటా. కానీ ఇదైతే గుర్తుంటుంది వీనికి మంచిగానే. మందంగా ఉంటావు, అందంగా ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు, చాలా అందంగా ఉంటావు. నీ వయసుకు నీ మనసు నాకు తెలుసు. కాదు, నీ మనసు
చాలా చాలా మంచిది. నువ్వు దొరుకుడు నా గండానికి వచ్చినవు. కాదు, నువ్వు దొరుకుడు నా అదృష్టం, అంతేనా? నువ్వు దొరుకుడు నా అదృష్టం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఇగోవే అయ్యో 100 రూపాయలు పట్టుకొచ్చినావా? లేవే, ఈయన పైసలు ఖర్చు పెట్టినాడు. 100 రూపాయలు ఉన్నాయి, మళ్ళా ఉన్నాయి పో అని చెప్తాడు. తెచ్చినా అన్ని కానీ సరే అదే 30 పైసలు పంపిస్తా. పంపి. ఆ గోళీలు అయితే మంచిగా వేసుకో. గోళీలు మంచిగా జాగ్రత్త. గోళీలు బాబాయ్ రా. బాబాయ్ శంకరా, ఈ మధ్య మార్పులతో ఎట్లా ఎగుతానో బిడ్డ నువ్వు? ఏం చేయాలి, నాకు ఊరున్నది ఊరి. సరే ఒక్కటి కన్ఫ్యూజ్ అవుతుంది. మా అమ్మ బాబాయ్ ఏం కాదు. బాబాయ్ అన్ని మస్తు కన్ఫ్యూజ్ అవుతాయి నీకు. దుకాణంలో పోయేస్తావా? ఏం తేవాలి? అబ్బో, నేను ఉప్పు తెమ్మంటే పప్పు తెచ్చేటట్టున్నావు, పప్పు తెమ్మంటే ఇంకేమో తెచ్చేటట్టున్నావు. ఏమవుతుంది నేను తెచ్చుకుంటా. ఇలా విని బకరగాని చేస్తావు. అల్లుడు సాగుతో అల్లుడు స్వాగతం. ఉన్నావు అనయ్య? అయ్యా సాధు, ఓ సాధు, ఓ అయ్యా, ఓ నేను భయపడితే ఏ గట్లుడికి పడితే ఉంది ఎడదలా మంచి కనబడతామా? నీ కలసల్లకుండా నేను భయపడితే అయితే కానీ ఇంకా పైసలు అయిపోతే బిడ్డగా 5,000 రూపాయలు బదులని తీసుకొచ్చుకుంటే గిట్లే ఉంటుందా అని నాకు అక్కర ఉండదా? 5,000 మనోళ్ళని ఇస్తాం, గిట్లే ఉంచుకుంటారా? ఏమయ్యా బిడ్డ, నా బిడ్డ అడిగింది పాపం, ఏం అక్కరున్నదో ఏం కథ ఉన్నదో అని నేను వేరే దిక్కు బయట నీకు తీసుకొచ్చి ఇత్తి. ఆ పైసలు పాప పోతే ఏమన్నా పోతే వాళ్ళని. అయ్యో నీ అవ్వ ఎట్లా అంటే పోయింది. నువ్వు నాకు ఆపత్తికి ఇచ్చినవనే నేను ఆయనతో నీకు పైసలు ఇవ్వని పంపని పంపుతుంది. ఇప్పటిదాకా చూసుకుంటున్నా నానే. నేను ఎప్పుడో పంపినా, ఆయన నీకు ఈయన ఇచ్చే. ఎవరికి ఇచ్చిండే ఎవరు ఇచ్చిళ్ళు? వాళ్ళు నువ్వు మంచిగానే ఉన్నావు తల్లు. ఏ అడుగు, నాకు పైసలు ఇచ్చిండే నేనే ఇచ్చిందా ఇయ్యలేదా? ఏందా ఇగిలి ఇచ్చాడు? ఇచ్చినవా లేదా? ఇచ్చిందా ఇయ్యలేదా? అయ్యో మీ ముచ్చట మంచిగానే ఉన్నది, పత్తాయించుకోవాలి. ఏమో నాకు పైసలు ఇచ్చినట్టు నువ్వు ఇచ్చిందా లేదని అడిగిలు ఇస్తావు. నువ్వు ఆయన చిన్న బాబు, నీకు నేను సోమవారం పొద్దుగాలనే కాదు పైసలు ఇచ్చినా. ఆ చిన్న బాబు ఇంటికి వచ్చి అడిగేదాకా చూసుకోవద్దు, పట్టుకోపోయి ఇచ్చినా పో అని ఇచ్చినా కదా. ఇచ్చినావు. మరి ఏమైంది? ఇయరా ఇంకా ఆయనకు ఇయ్యలేదా నీకు? మళ్ళీ ఇట్లా మాట్లాడు. ఇయ్యలేదని నన్ను అడుగుతాను, ఇయ్యలేదని నీకు తెలియదా? భలే ఉన్నావే నువ్వు. నిన్నే అడిగేది. ఆయన ఇచ్చినాక మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చి అడుగుతాడు? ఆ పైసలు ఏం చేసినావు? ఏవి నీకు ఇవ్వని చెప్పినా కదా. మీ ఇద్దరు వెళ్ళిపోతాడు. నా ముందు వెళ్ళి పెట్టుకుంటాను. నా పైసలు పెట్టుకురా పోనీ కొంట పోతా. ఓ భగవంతా, ఇచ్చినాక మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళేవాన్నే? ఎవరికి ఇచ్చి బిడ్డ? ఆయనకి ఇచ్చిందే నేను. మరి ఆయనకి ఇస్తాడు, నాకెందుకు? ఏమి చెప్పు. అడుగుతాడు ఎప్పుడు? ఎవరు వెళ్ళి పెట్టుకుంటారు? నేను రాగానే ఇక పైసలు ఖర్చు ముందు వెళ్ళి పెట్టుకుంటే వాటి ఇంటికే పోతున్నాను చూస్తా. నా పైసలు ఎప్పుడు ఇస్తాడు చెప్పుల్లి. ఇగో నేను తీసుకెళ్ళిపోయినే. ఇచ్చినట్టు గుర్తున్నాయి. మళ్ళీ మంచిగా మాట్లాడు. ఎవరికి ఇచ్చినావు, ఎవరు ఇంటికి పోయినావు? నువ్వు గమ్మత్ మాట్లాడతాను. నువ్వు గట్టిగానే కేవలం చూసినా కూడా ఇచ్చేది పోతుంది. ఇచ్చినాక మళ్ళీ ఎందుకు వస్తాడు? అట్లాడు పైసలు పట్టుకురా బిడ్డ, నాకు అక్కర్నది. చిన్న బాబు ఇక కాగినోని వాగినవే జరిపొద్దుక వరకు ఆగు. నన్ను అడిగి నీకు పైసలు తెచ్చిస్తా. ఇంట్లో ₹1 లేదే. ఉంటే ఇంతసేపు కూర్చుంటే పెట్టుకుందినా? నేను నీకనే ఆడ ఈడ చదివిన పైసలు పట్టుకొచ్చి నీకు పంపించిందే. బో నిమ్మకు నీరెత్తనట్టు కూర్చున్నాడు. ఎడగల పెట్టావు పైసలు మరి. నేను జరిపొద్దుకంగా తెచ్చిస్తా, జరేమనుకోకే. ఓవా నువ్వు బతిలాడుతాను, నాకు గోస అనిపిస్తుంది. కానీ చీకవాడి సరికి అయితే పైసలు నాకు అక్కర బాగున్నది. నేనే పట్టుకొచ్చిస్తా. ఈ నల్లి కుట్లోనికి ఇయ్యాయిగా. సరే బిడ్డ. నిన్న 5,000 పట్టుకొచ్చి ఇచ్చిండు, మళ్ళీ 5,000 వసూలు చేస్తారు. ఇలా మంచి పని. కొట్టు బిడ్డ కొట్టు. యాడ్ చేసుకుంటానా? నీ యాది గంగల పోను. ఇప్పుడు ఆయన ఏడుకెళ్ళి పైసలు తెచ్చేయాలి.
అరే ఒక్క నిమిషం ఆగే. నీ ఒక్క నిమిషం వాగులో పోను. ఆయన ఇంటికి వచ్చే పైసలు తెమ్మనే నేను ఇప్పుడు పొద్దుకంగా ఎవరి ఇంటికి పోయి తెచ్చేయాలి, ఏడ పెట్టాలి. కానీ నువ్వు మస్తు అందంగా ఉన్నావే. నేనేం అడుగుతానా, నువ్వేం చెప్తాను? ఈ అల్లగలలో గోపాలం పడినట్టు నేను ఓది కోపం మీద ఉంటే అందంగా ఉన్నా అంటాను. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నీ మనసు చాలా మంచిదే. ఏ అందుకని దాన్ని అందుకొని దన్నలేకనా ఇంకా. కానీ నువ్వు దొరుకుడు నా అదృష్టం తెలుసా. ఆహా, అదృష్టమా? కాదా? ఎందుకు? నువ్వెంత కొట్టినా కూడా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానే. ఓ భగవంతా, నేను ఏం మొత్తుకుంటానా? నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్ను కొడదామంటే నా రెక్కలు వచ్చేటట్టు తప్పించి నీకైతే పిచ్చి పోయేటట్లేదు. ఈ పిచ్చి పోయేటట్లేదు. ఆ పైసలు ఎక్కడ తెచ్చి అగ్గిదలగాలి. నీ గంగలో పోను నువ్వు. ఇన్ని గానం చెప్పినా కూడా పొట్టు చంపిందేమో ఇది. డాక్టర్ గారు చెప్పిన మంత్రం దీనికి వాడతలేదా మరి? నిజంగా వీడి సంగతి చెప్తాడు. వీడు ఏ మంత్రం చెప్పినా దరిద్రుడు. అరే సెంతలుగా ఫోన్ ఎత్తి వస్తలేడు కదా వీడు. మామ వచ్చినాయింది. ఏందే కొన్ని మంచిలు పట్టుకరా. అట్లనేమన్నా చీరలు కావాలంటే కదా, ఆ షాపింగ్ పోదాం. రెడీ అవుతుందనా మరి? సప్పుడు ఎత్తలేదేంది? షాపింగ్ పోతారా? రెడీగా మనలా? నువ్వు గిడేం చెప్తానవరా? అయ్యో, నువ్వు అత్తనే ఉన్న పిల్లని చెప్పలే, అందుకనే ఇడున్నా. లేకపోతే బాగా కాడికి పోతున్నావు. పోన్నా మరి ఇప్పుడు అది అడగాల్సింది నేను. గిడేం చెప్తాను లే, మంచిగా మంచం మీద కూర్చున్నావు. నా ఇంటికి వచ్చి నన్ను ఇమ్మంటానేంద్రా? నీ ఇల్లు రాసిచ్చింది అది, కొత్త రాసిచ్చింది అది, నా ఇల్లు ఇది. ఇది నీళ్ళా ఇది? అరే అబ్బా, ఏం నటిస్తానోలే. ఎన్ని రోజులు నడుతుంది భాగవతం. భాగవతమా? ఏయ్ మంచిగా మాట్లాడు, అర్థమైందా? భాగవతం ఎక్కడిది? ఆహా, ఏం మాట్లాడుతున్నా? ఏం లేదు, నువ్వు డైరెక్ట్ వచ్చి ఇక్కడ కూర్చొని నీళ్ళు చీర కొంటా అని చెప్తున్నావా? చీర కొనవన్నదా నిన్నది? ఏం మాట్లాడతానా? నీ పిల్లని నేను కొనిస్తారా? నా పిల్లాన్ని కొనిస్తానా? నీ పిల్లాన్ని కొంటే నీ ఇంటికాడ ఉండాలి. గిడికి ఎందుకు వచ్చినావు? ఇది నా ఇల్లు. నీళ్ళా? నీళ్ళే కావచ్చు. అరే నేను బడపండి పోతానా ఫోన్ మాట్లాడుకుంటా. ఇక జర మర్చిపోయి ఇటు మొక్కని వచ్చిన అంతే తప్ప నాట ఎట్ట మాట్లాడతాను. భాగవతం గీవతాం అనుకుంటా. ఖాతాలో పడుతున్నావు మంచం మీద కూర్చొని నట బాగా చెప్తానేంది? వీడికి ఎందుకు వచ్చినావు చెప్పు. పోతా తీయరాదు. ఏంటిది ఇది? అది నా శక్తి డాక్టర్ రాసి ఇచ్చేసిండు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఓ నేనా? అదే, నీ మనసు చాలా మంచిది. నువ్వు దొరుకుడు నా అదృష్టం. నా పిల్లానికి ఇవన్నీ రాస్తున్నాను. అరే నీ పిల్లని రాసినా కాదురా, ఎవడందు తిద్దపోతుందిరా, గట్టిగా నాకురా. మరి అది నా భార్య కోసం రాసుకున్నది. ఏంది నీ పిల్లం కోసం రాసినావా? అరే ఎవడన్నా పిల్లం అందంగా లెటర్ రాస్తారా? సరే రాసినావు, నీ ఇంటికాడ నీ పిల్లానికి ఇవ్వాలి. లెటర్ పట్టుకుని నా ఇంటికి ఎందుకు వచ్చినావు? నా పిల్లానికి ఇద్దామనే. అంటే నేను కొన్ని రోజులు ఉండి నాకు ఒక రోగం వచ్చింది. ఏం రోగం వచ్చింది నీకు? ఏం రోగం వచ్చింది? ఆగురా, అదేదో రోగం పాడవాడు, అది గుర్తొత్తలేదు. గుర్తొత్తు. అరే నేను దద్దమ్మని కనబడుతున్నా? ఇక్కడ రాసి ఉన్నదా? అరే నిజమేరా. నన్ను నిరుపప్పని చేసింది చాలు కానీ నిన్నడు కాదు, నిన్ను రమ్మన్న దాన్ని అంట. దాని సంగతి చెప్తావు, దాని ఈపు సాపు చెప్తే అన్ని తెలుస్తాయి. అరే మంచిదిరా, ఏమనకరా నువ్వు. మంచోడ నేను ఎరిపప్పనా? పంచాయతీ గెలిపిస్తాను అనుకుంటున్నావు. ఇంకోసారి ఇంటి మొక్కని వచ్చే ఇది ఎటువైంది? దీని సంగతి చెప్తావు. దీని మనసు మంచిదట. అబ్బా రా అమ్మ రా, నీ సంగతి చెప్తావు. 3 రోజులు అవుతుంది ఇది పట్టించుకరమ్మని. కథం పెయిండ వారేసిండు వచ్చిండు. ఏం చేయాలి? ఎడవాలి. ఆగు
ఏంది నువ్వేంది నీ అవతారం ఏంది? పాడ మీద వండబెట్టిన శవం లెక్క బొట్టేంది అంగేది? ఈ అంగెక్కడిది? ఎవరమ్మా మీరు? చదివేస్తే ఉన్నమతి పోయిందట. ఎవరనే కాడికి వచ్చిందా అనుకున్నా ఇసొంటి కథలు ఎత్తవని. సరే పా ఇంటికి పోంపా. ఏడికమ్మా? ఏడికంటవింది ఇంటికి పోంపా. ఆల్రెడీ మా నాన్నమ్మ చెప్పింది తేడా తేడా ఉంటారా జర జాగ్రత్త రా అన్నది. అవ్వ తేడా అంటే ఇదేనేమో. ఏమైంది పోనీ? అవ్వ ఏమవుతి మొత్తానికైతే పిల్ల చూడనికి చక్కదనంగా ఉన్నది. ఎట్లయితే ఏమున్నది జరగి చేతి రాదు. ఏమిటికి చేది చూడుపా. కంఫర్ట్ లేదు. గీడాపినవేంది? దిగమ్మా దిగా. అరే పా ఇంటికి. అరే నీ ఇటు మకన వాళ్ళమ్మా. గటేమిటికి గీడెందుకు? దా ఇంటికి దా. ఏంటిది? ఇంటికి పోదాం దా అంటే. అమ్మా మీది నేను కత్తా. అరే నీకు పిచ్చికిలా వేసిందా? దా ఇంటికి రా. ఇంటికి రా. అరే నీ అసలు కాదు. నీ అసంటోడు పాడు కాదు రా అంటే. అరే నాకు అలవాట్లేదమ్మా. నీ అలవాటు అగ్గిదలుగా నీకు చెప్తా అంటే అర్థం కాదు మన కదా. ఫస్ట్ ఈ రోడ్డు మీద అద్దగం దారా ఇట్లా. అది తర్వాత కదా ఇట్లా. అరే అరే బలవంతం చేయొద్దు. నీకు చూడేసిన బాబు రమ్మంటే ఇంటికి రాడట గిన్నె ఉంటాడట. ఇంటికి రమ్మన్నప్పుడు పోతేంది? నువ్వు గమ్మతున్నాయిందా? నేనెందుకు పోతా? మంచిగా నీ వేసాం సావుకి ఇట్లా పెడతాడు బొట్టు పెద్ద పెట్టాడు. ఏమోనే అన్ని అచ్చిరా నేషాలు ఎత్తాడు. దా ఇంటికి రా. రమ్మన్నప్పుడు పోవా? ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది. నీ ఇజ్జత్ పోవడానికి ఇంటికి పోయేందుకు జర నువ్వే చెప్పి ఇంటికి పంపే. ఏ పంట ఎట్లా పెట్టుకోతాడో నాకు అర్థమైతలేదు. నేను పోతానా పంపు. సరే పో నేను పంపుతా పో. అరే ఏందా నీకు పిచ్చి గిట్ట లేచిందా? ఇంతసేపు నీకు మతి మార్పు అనుకున్నా మళ్ళీ పిచ్చి కూడా లేచింది. ఏంది ఇంటికి రమ్మన్నప్పుడు పోతే నీకు ఏమైతుంది? పోతే ఏం కదా. అగో పోతే ఏమైతే ఆ పొలం పిల్లలు పిలిచే పోతే ఎందుకో పోతే ఏం కాదని అంటాను. పోయినాక ఎవరైనా చూస్తే ఎట్లనే. అగో వీనింటి వీడి పోతే ఎవరైనా చూస్తే ఎట్లా అంటాడు. ఎవరైనా చూస్తే నీకేందే సపరేగా పో. ఇక్కడ అంతా మామూలేనా? మామూలునేందే నేను పోతలేనా ఇప్పుడు? ఏంది నువ్వు కూడా పోతానవా? అగో నేను కూడా పోతానా సపరేగా పో ఆయన పిలిచినప్పుడు. అయితే కానీ ఒకవేళ అడిగి పోయినాక ఎవడన్నా అక్కడ ఉండేవన్నా అంటే ఏం చేయాలి? అయ్యో రామచంద్ర నిన్నెవడేమంటాడే? నువ్వు సపరేగా పో. నిన్ను ఎవ్వలేమన్నాడు పో. ఒకవేళ అంటే ఎట్లా మరి? అంటే నేను వచ్చి మాట్లాడతా పోవా. పో సపరే పో. నువ్వు పో అంతేనా? అంతే పో. సరే నువ్వు పోవే. అవ్వ ఇదే మంచి ఛాన్స్. పో సపరే పో. వాడు చేయ వీడికి మతిమారి అనుకున్నా. పిచ్చి కూడా లేచింది. వాడింటికి వాడిపోతే అందుకే పోతే వాళ్ళు అంటారా ఏమవుతుంది అని అంటాడు. ఆయన ఆ పొలగానికి భయం ఉన్నది అని ఆ పొల చిప్ప సప్ప చంపుతుంది. అందుకే పిచ్చి లేచినట్టున్నది. ఇంటికి పోవాలంటే దరిద్రం పుచ్చుకుంటుంది. భయపడతాను పొలగాడు ఉలికి పడతాడు అట్టుగానే. వస్తున్నా పిలుతాడు చప్పుడెత్తలేదు లేదా? లేదు బయటికి పోయింది. ఇప్పుడే నేను బండి మీకు తీసుకొచ్చిన బయట నుండి ఆడు దించినాక ఇంటికి రా అని చెప్పింది. అందుకే వచ్చిన. ఏంది ఇంటికి రా అని చెప్పింది? నువ్వు బండి తీసుకొచ్చినావా? అవును. ఏం మాట్లాడుతున్నావు? అరే రామశంకర నేను అట్లా కూడా అన్నా. నీ నానంటే నువ్వు ఇంటికి రా కంపల్సరీ అని చెప్పింది. అయినా ఇడంతా మామూలే కదా. ఏంది మామూలా? చూసినవారా ఈ భాగవతం ఎన్ని రోజుల కంచి నడుతుందో గట్టిగా అడుగురా. అయ్యో 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 ఏమైంది? అరే ఏం పుట్టింది పోడా నీ మీద మనవయ్య ఎట్లా కొడతా పిచ్చి ఇట్లా లేచింది. అయింది కొట్టుడు కాదు సావ కొడతా. సీరుతా ఏమనుకుంటాడు? ఎందుకు ఏం పుట్టిందని? ఏం పని నోరు లేస్తుందమ్మా? మా ఇంటికి ఎందుకు వచ్చిండు వాడు? నువ్వు ఆగమ్మా. ఎందుకు కొడుతున్నావు? ఏం తప్పు చేసిండ్రా? ఏంద్రా చెప్పరా? వదినా నీ ముఖం చూసుకుంటానా?
ఈరోజు పొద్దుగాల వచ్చిండు నా పిల్లం కోసం లెటర్ రాసుకొని వచ్చిండు. నీ మనసు మంచిది, నిన్ను చూడంగా నాకు బుద్ధి పుడుతుంది, నేను చూస్తే నాకు చచ్చిపో బుద్ధి అవుతుంది, ఏమేమి లెటర్ రాసిండు. మళ్ళీ ఇప్పుడు నన్నే వచ్చి అడుగుతాడు, లేదా నీ బండి తీసుకొని వచ్చినా నన్ను ఇంట్లోకి రమ్మన్నది, నీ పిల్లం లేదా అని అడుగుతాడు. ఇప్పుడు చెప్పు కొట్టకుండా ఏం చేయాలి? కొట్టుడా సీరాలుగా నువ్వెందుకు ఎత్తినానికి నన్ను ఎక్కించుకొని వచ్చేటప్పుడు రా ఇంటికి ఆహా నేను రాను నేను గట్టాను కదా గిట్టిపోతా దీనికోసమేనా అరే ఇక్కడ అంతా మామూలే కదరా, నరుకుతాం మళ్ళీ. పుట్టాడా ఇక్కడ మామూలు అని చెప్పినా లేదా? నువ్వు ఇట్రా అవికో అమ్మ, నువ్వు ముట్టుకోకు. చేసిందని చేసి కొట్టిందంట కొట్టి ఇట్లా ఇట్లా అనబడుతుంది. నువ్వు ముట్టుకోకు ఫస్ట్. నేను ముట్టుకోదా నేను ముట్టుకోకపోతే అది ముట్టుకుంటా దాంతో ఉంటావా? సిగ్గు రాకపోవడా దానికోసం నన్ను ముట్టుకోకటవా? చెప్పవు. నువ్వు మాట్లాడకమ్మా. అరే కాదురా బిడ్డ, నువ్వు వెళ్ళిపోతానవరా, గివ్విల్ ఇంటికి ఎందుకు వచ్చినావురా? నువ్వు రావయ్యా పోదాం ఇంటికి. అరే లే, అరే పెళ్ళ రమ్మంటే రాకుండా గిది ఇంటికి కనబడి వస్తాడట. నువ్వు పెళ్ళవనకు పెళ్ళవలకు నువ్వు ఒక ఇక నేను ఏడబడి సత్తును ఏ బాయందును ఏ శర్వంతును పెళ్ళమైతే పెళ్ళం మరి ఉంటావా దీని దగ్గరనే ఉంటావా? రావా రాన్వా అట్లానా? దానికోసం రానంటావు కదా, ఉండు నువ్వు నా ఇంటికి రా తాత. నిన్ను ఏడుకాడికి షీరి చింత గట్టపోతే ఎవరినావు చూడు వదినా సంపుత మరిగా నాకు కోపం అగ్గిదలుగా పెట్టుకో. బిడ్డ ఇంట్లో మంచి పరి పుట్ట మాత్రం ఇంటికి పోవారా, గివ్విల్ ఇంటికి ఎందుకు వచ్చినావురా? వాడు పొడి చేస్తాడు మరి నీ ఇష్టం. చక్కా నడువు లేకపోయింది అనుకో. ఏయ్ ఇంకోసారి ఇటు మొఖం నచ్చినాడు మతి మరుపు గిది మరుపుకి నరుకుతా. ఇంకా అతనారా నీ అవ్వ ఆఖరికి మా నాన్నమ్మ చెప్పింది అది తిక్కలూరురా పోకురా అన్నది, అయినా వినిపించుకోకుండా నేనే వచ్చిన. పోతేమో బండి ఎక్కి ఇంటికి పోదాం పా అంటది. వీడికి అత్తనో వీడు అందుకుందన్న బట్టే ఓడు ఆడికి పోతే అంత మామూలే ఏం కాదు పోని వాడంటాడు. ఇదేం మనుషులా ఒక్కడొక్క తీరుగా తయారయ్యారు. అవ్వ ఏమన్నా కనికరం ఉన్న అదరా మీరు మనసులేనారా గంతగనం కొడతారా? ఇంకా అత్త